వర్షం ఏ టైంలో వస్తుంది, ఎంత సమయం వస్తుంది అనేటువంటి యాక్యురేట్ డేటా తెలవాలంటే చాలామందికి ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే అది దానికోసం ఎంతోమంది ఎదురు చూస్తుంటారు. అయితే ఇటీవల వర్షం ఏ టైంలో పడుతుంది, ఎంత సమయం పడుతుందని చూడడానికి తెలంగాణ వెదర్మెన్ ట్విట్టర్లో ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు. అటు వాతావరణ శాఖను మించి యాక్యురేట్గా డీటెయిల్స్ చెప్తున్నటువంటి తెలంగాణ వెదర్మెన్ బాలాజీ మనతో ఉన్నారు. మాట్లాడదాం. బాలాజీ గారు నమస్తే. మీరు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అది మీరు ఏం చేస్తున్నారు? సో మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసప్పటికి మా డాడీ ఇంకా మదర్ బోత్ ఆర్ ప్రైవేట్ స్కూల్ టీచర్స్. సో హై స్కూల్లో సో మా మదర్ ఏమో సోషల్ చెప్తుంటారు అండ్ మా ఫాదర్ ఏమో ఇంగ్లీష్ చెప్తుంటారు. సో అండ్ నేను వచ్చేసప్పటికి నేను లాస్ట్ ఇయర్ మొన్న 2020 బీటెక్ అనేది కంప్లీట్ చేశాను. అండ్ స్కూలింగ్ ఇంటర్ బీటెక్ మొత్తం హైదరాబాద్లోనే. సో అసలు ఈ వర్షానికి మీకు కూడా కనెక్షన్ అయింది, అసలు వర్షం అప్డేట్ పెట్టాలని ఎప్పటి నుంచి అనుకున్నారు, ఎట్లా స్టార్ట్ అయింది? సో ఇది నాకు చిన్నప్పటి నుంచే వర్షం అంటే చాలా ఇష్టము. అంటే ఎప్పుడైతే వర్షం పడుతుంది అనుకోండి, చిన్నప్పటి నుంచే బాల్కనీ దగ్గరికి వెళ్ళి ఇట్లా క్లౌడ్స్ చూడడం అండ్ వర్షం పడే ముందర బాగా స్కై డార్క్ అయిపోయినప్పుడు ఇట్లా తీక్షణంగా క్లౌడ్స్ చూడడం, ఎట్లా ఫార్మ్ అవుతుంది, ఎంత ఫాస్ట్గా డార్క్ అవుతుంది, ఎట్లా వర్షం పడుతుంది, గాలి ఎట్లా వీస్తుంది. సో ఇట్లా నాకు చిన్నప్పటి నుంచే చాలా ఆసక్తి కలిగింది. సో ఎప్పుడైతే మనకి హై స్కూల్కి వెళ్ళాను, అంటే ఎప్పుడైతే 8th, 9th, 10th స్టాండర్డ్స్లో ఉన్నానో అప్పుడు నేను ఏంటంటే జియోగ్రఫీ, అంటే మన సోషల్ స్టడీస్లో జియోగ్రఫీ ఉంటుంది. సో అందులో చాలా ఆసక్తి అనేది పెంచుకున్నాను. సో అందులో ఎట్లా అంటే మనకి క్లైమేట్ ఆఫ్ ఇండియా అని ఒక లెసన్ ఉంటుంది. సో దాని మీద లైక్ నా ఫేవరెట్ లెసన్ అది. సో వాతావరణం అనేది ఎట్లా ఉంటుంది, సో అట్మాస్ఫియర్ అనేది ఎట్లా ఉంటుంది, ప్యాటర్న్స్, విండ్ ప్యాటర్న్ ఎట్లా గ్లో అవుతుంది, మనం మాన్సూన్స్ అంటే ఎట్లా ఉంటుంది, ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అనేది నేను 10th క్లాస్ ఉన్నప్పుడు చాలా డీటెయిల్గానే తెలుసుకున్నాను. అండ్ తర్వాత మనకి ఇంటర్మీడియట్కి వచ్చేసప్పటికి ఏమైందంటే మనకి కోవిడ్ లాక్డౌన్ అనేది వచ్చింది. సో అప్పుడు నేను ఏంటంటే చాలా రీసెర్చ్ ఆర్టికల్స్ అనేది చదివాను. అంటే మనకి రీసెర్చ్ గేట్ అని ఒక డిఫరెంట్ పబ్లికేషన్స్ ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే మాన్సూన్ మీద కానీ మనకి అట్మాస్ఫియరిక్ సర్క్యులేషన్స్ మీద కానీ దీని మీద చాలా పరిశోధనలు చేసి ఒక ఆర్టికల్స్ అనేవి రాస్తారు, రీసెర్చ్ పేపర్స్ అనేవి రాస్తారు. సో దాన్ని నేను బాగా శోధించి చదివాను. అండ్ మనకి NPTEL కోర్సెస్ అనేవి ఉంటాయి. సో అవి చూసుకొని మనకి మాన్సూన్స్ అనేవి ఎంత వేరియబిలిటీ ఉంటుంది, మాన్సూన్లో మనకి ఎంత డైనమిక్ నేచర్ అనేది ఉంటుంది. సో దాని గురించి నేను అధ్యయనం చేశాను. అండ్ ఆల్సో మనకి ఏంటంటే హౌ టు ఫోర్కాస్ట్, అంటే ఎట్లా వెదర్ ఫోర్కాస్టింగ్ అనేది చేయాలని నేను కోవిడ్ లాక్డౌన్ ఉన్నప్పుడు నాకు చాలా ఫ్రీ టైం దొరకడం వల్ల దాని మీద బాగా ఫోకస్ అనేది పెట్టాను. ఎవరు చెప్పారు ఇవన్నీ చేయాలని, లేకపోతే మీకు గైడెన్స్ ఇచ్చింది ఎగ్జాక్ట్? ఎందుకంటే మనకు చేయాలని ఉంటుంది కానీ ఎగ్జాక్ట్ చూస్తేనే తెలుస్తుంది, చదివితేనే తెలుసుకుంటామని మీకు గైడ్ చేసింది. సో యాక్చువల్లీ 2020లో ఏంటంటే నాకు మనకి NCERT బుక్స్ అని ఒకటి డౌన్లోడ్ చేశాను. NCERT బుక్స్లో మనకి 11th and 12th క్లాస్లో జియోగ్రఫీ అనేది చాప్టర్ ఉంటుంది, జియోగ్రఫీ అనే సబ్జెక్ట్. సో అందులో ఎట్లా అంటే అరౌండ్ మా SSC కంటే కొంచెం ఎక్కువ అడ్వాన్స్డ్ లెవెల్లో అందులో క్లైమేట్ ఆఫ్ ఇండియా గురించి, అట్మాస్ఫియరిక్ సర్క్యులేషన్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దట్ వాస్ మై ఫస్ట్ స్టెప్. అండ్ తర్వాత వచ్చేసప్పటికి 2020 అక్టోబర్లో నాకు ట్విట్టర్లో పేజ్ అనేది ఓపెన్ చేశాను, తెలంగాణ వెదర్మెన్ అని చెప్పేసి. అక్కడ నాకు ఒక 3-4 నుంచి ఒక 4-5 దాకా ఫ్రెండ్స్ అనేవి పరిచయం అయ్యారు. అంటే రజనీ సార్ కానీ, తర్వాత మన వెదర్ అని, తర్వాత శ్రీమంత్ సార్ అని. సో ఇట్లా ఒక 3-4 ఇంకా రాజ్ బ్రదర్ అని. సో ఇట్లా డిఫరెంట్ మంది అనేది పరిచయం అయ్యారు, చాలామంది ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. అండ్ వాళ్ళతో రెగ్యులర్గా డిస్కషన్స్ చేయడం. అంటే అప్పుడు 2020లో జాయిన్ అయిన వెంటనే ఒక పెద్ద వరద అనేది వచ్చింది హైదరాబాద్లో. 2020 అక్టోబర్లో మనకి సివియర్ రెయిన్ఫాల్ అనేది హైదరాబాద్లో పడింది. సో అప్పటి నుంచే మేము డిస్కషన్స్ అనేవి చేస్తూ రెగ్యులర్గా ఓకే ఇట్లా మనకి విండ్స్ అనేవి ఇట్లా బ్లో అవుతుంది, సిస్టమ్ అనేది అక్కడ ఉంది, మనకి కోర్ బ్యాండ్స్ అనేవి ఇట్లా ఫార్మ్ అవుతుంది, మనకి డైరెక్షన్ ఆఫ్ కోర్ బ్యాండ్స్ అనేది ఇట్లా నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్. సో ఇట్లా డిఫరెంట్ అనాలిసిస్ అనేవి వాళ్ళతో డిస్కస్ చేసి అలా రెగ్యులర్గా నేను వాళ్ళ అప్డేట్స్ అనేది ఇచ్చుకోవడము, అట్లా డిస్కషన్స్ అనేది చేయడం. ఇట్లా ఈ వర్షం అప్డేట్ అనేటువంటి చాలా అక్యురసీ ఇంపార్టెంట్. ఎందుకంటే వర్షం మీద చాలా జోక్స్ ఉంటాయి. వాతావరణ శాఖ చెప్పింది అంటే వర్షం పడుతుందంటే అది రాదు అని ఇట్లా మనకు అనేక సినిమాల్లో కూడా జోక్స్ చూస్తున్నాం. సో మీరు అక్యురేట్గా కూడా చెప్తున్నారు, అంటే వర్షం ఈ టైం వరకే పడుతుంది అనేటువంటిది కూడా చెప్తున్నారు. సో ఈ అక్యురసీకి ఎట్లా ఏం టూల్స్ ఉంటాయి, అసలు ఏం ఫాలో అవుతుంటారు, వర్షం పడుతున్నప్పుడు మీరు ఏం చేస్తుంటారు అసలు? సో యాక్చువల్లీ వర్షం పడుతున్నప్పుడు ఎప్పుడైతే మనకి ఒక రోజు వర్షం పడే ఛాన్స్ ఉందో ఆ రోజు నేను 2 types ఆఫ్ అనాలిసిస్ అనేది చేస్తుంటాను. సో వన్ ఈస్ ద గ్రౌండ్ బేస్డ్ అనాలిసిస్ అండ్ నెక్స్ట్ ఈస్ ద సైంటిఫిక్ మోడల్ బేస్డ్ అనాలిసిస్. ఇప్పుడు మనకి గ్రౌండ్ బేస్డ్ అనాలిసిస్ అంటే ఇప్పుడు నార్మల్గా మార్నింగ్ లేచి మనకి స్కైలో ప్యాటర్న్స్ ఎట్లా ఉంది, అంటే ఇప్పుడు స్కై కండిషన్ ఎట్లా ఉంది, అంటే హేజినెస్ ఎక్కువ ఉందా, మాయిశ్చర్ ఎక్కువ ఉందా, లేదా టెంపరేచర్ ఎట్లా ఉంది, మనకి స్కై టోన్ ఎట్లా ఉంది, క్లౌడ్స్ ఎట్లా ఫార్మ్ అవుతున్నాయి, మార్నింగ్కి మనకి ఆఫ్టర్నూన్కి ఎంత కండిషన్స్ అనేది వేరీ అవుతుంది, ఎంత ఇన్స్టెబిలిటీ అనేది ఉంది అట్మాస్ఫియర్లో, అట్లా మనము నేకెడ్ ఐ ద్వారా అండ్ ప్రస్తుతం ఫీల్ అవుతున్న పరిస్థితులు బట్టి ఒక గ్రౌండ్ బేస్డ్ అనాలిసిస్ అనేది చేస్తాం. సో దట్ ఈస్ ద గ్రౌండ్ బేస్డ్ అనాలిసిస్.
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సైంటిఫిక్ మోడల్ బేస్ అనాలిసిస్. అంటే ఇప్పుడు గ్రౌండ్ బేస్ అనాలిసిస్ చేసినాక నాకు ఒక బేసిక్ క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, మనకి స్కై కండిషన్స్ ఇట్లా ఉంది, తేమ శాతం ఉంది, మనకి విండ్ స్పీడ్ ఇట్లా మనకి ఉంది, అండ్ మనకి కన్వర్జెన్స్ ఇట్లా ఉంది. సో దాన్ని బట్టి మనకి ఓకే మనకి వర్షం పడే ఛాన్స్ అనేది ఉంది అని ఒక ప్రాథమిక నిర్ధారణలకు వచ్చి తర్వాత ఏంటంటే మనకి సైంటిఫిక్ మోడల్ బేస్ అనాలిసిస్, అంటే మనకి మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ మోడల్స్ అనేవి ఉంటాయి. సో దాన్ని మేము అనలైజ్ చేసి దాంతో మేము ఈ యొక్క గ్రౌండ్ బేస్ అనాలిసిస్ ఏదైతే ఉందో దాన్ని మేము ఇంటిగ్రేట్ చేసి ఒక స్పెషల్ ఫోర్కాస్ట్ అనేది ఇస్తాం. సో అదే మేము మార్నింగ్లో 24 hours ఫోర్కాస్ట్, అంటే 2 days ఫోర్కాస్ట్ అని చెప్పేసి మేము 24 hours ఫోర్కాస్ట్ అనేది ఇస్తాం. సో దానిలో ఏంటంటే మేము ఏ టైం నుంచి ఏ టైం వరకు వర్షం పడే ఛాన్స్ ఉంది, ఎంత మోతాదులో వర్షం పడే ఛాన్స్ ఉంది, అది ఉరుములు మెరుపులు పిడుగులతో ఉంటాయా లేదంటే మనకి అది ముసురు వానలు టైప్ ఉంటాయా. సో అట్లా మేము డిస్ట్రిక్ట్ వైజ్ అంటే మనకి జిల్లాల వారీగా ఈ టైం నుంచి ఈ టైం వరకు వర్షం పడే ఛాన్స్ అనేది ఉంది. అండ్ దాంతో పాటు హైదరాబాద్లో కూడా మనకి ఎట్లాంటి వర్షాలు ఉండే ఛాన్స్ ఉంది, లేకపోతే మనకి ఐసోలేటెడ్గా పడతాయా లేదా స్కాటర్డ్గా పడతాయా, అంటే మనకి చెదురుముదురు వర్షాలు అంటారు కదా, విస్తారంగా వర్షాలు అంటారా, అంటే ఆ యొక్క వర్షాల యొక్క ఇంటెన్సిటీ అండ్ స్ప్రెడ్ అంటే కవరేజ్ ఎలా ఉండబోతుందని మేము ఇలా గ్రౌండ్ బేస్ అనాలిసిస్ కానీ సైంటిఫిక్ మోడల్ బేస్ అనాలిసిస్ కానీ చేస్తూ మేము అప్డేట్స్ అనేవి ఇస్తుంటాం. అంటే అత్యంత పెద్ద విభాగం అయినటువంటి వాతావరణ శాఖ ఎంపీ చెప్పేటువంటి వివరాలే ఒక్కొక్కసారి తప్పవుతుంటాయి. సో మీకు అట్లా ఏమన్నా మిస్టేక్ అంటే ఒక అప్డేట్ అనుకొని అది వర్షం పడకుండా ఉండడం వల్ల అప్పుడు మీకు ఏమనిపిస్తుంది అట్లా ఉన్నాం? ఎస్, ఎగ్జాక్ట్లీ. మనం వెదర్ అనేది ఎప్పుడు 100% ప్రెడిక్ట్ చేయలేము. నోబడీ కెన్ ప్రెడిక్ట్ వెదర్ 100% యాక్యురేట్లీ. సో బట్ మేము గ్రౌండ్ బేస్డ్ అనాలిసిస్ అండ్ ఆల్సో సైంటిఫిక్ బేస్డ్ మోడల్ అనాలిసిస్ ఈ రెండు అనాలిసిస్ని ఇంటిగ్రేట్ చేసి అండ్ ఎప్పుడైతే మనకి రెగ్యులర్గా కండిషన్స్ అనేవి మారుతూ ఉంటాయి, ఎందుకంటే బికాస్ అట్మాస్ఫియర్ ఇస్ వెరీ డైనమిక్ ఇన్ నేచర్. ఇప్పుడు ఉండే 1 hour కండిషన్స్ నెక్స్ట్ 1 hourలో ఉండకపోవచ్చు. సో ఆ కండిషన్స్ మేము రెగ్యులర్గా మ్యాప్ చేసుకుని మేము 90 to 95% యాక్యురసీ ఫోర్కాస్ట్ రావడానికి మేము రెగ్యులర్గా వర్క్ అనేది చేస్తుంటాము. సో సమ్ టైమ్స్ అనేది ఫోర్కాస్ట్ ఫెయిల్ అవడం ఇస్ వెరీ మచ్ కామన్, బికాజ్ మనకి కొంచెంలో విండ్ స్పీడ్ కొంచెంలో మార్పు వచ్చినా కూడా మొత్తం చేంజ్ అయిపోతుంది. బటర్ఫ్లై ఎఫెక్ట్ మీకు ఐడియా ఉంటుంది. సో బటర్ఫ్లై ఎఫెక్ట్ ఏంటంటే చిన్న వేరియేషన్ ద్వారా మనకి పెద్ద ఇన్సిడెంట్ అనేది సంభవిస్తుంది. సో దాని ద్వారా మనకి ఏంటంటే కొన్నిసార్లు ఫోర్కాస్ట్ అనేది రాంగ్ అవ్వడం కూడా జరిగింది. సో ఇలాంటప్పుడు ఏంటంటే మేము ఒక అనాలిసిస్ అనేది చేస్తాం, లైక్ ఓకే ఎందుకు రాంగ్ అయింది, ఎక్కడ మనకి మిస్టేక్ అయింది, ఓకే మనకి ఇట్లా చేంజ్ విండ్ స్పీడ్ అనేది చేంజ్ అవ్వడం వల్ల లేదా కన్వర్జెన్స్ ప్యాటర్న్ షిఫ్ట్ అవ్వడం వల్ల మనకి కండిషన్స్ అనేవి మారడం వల్ల లేదా హ్యూమిడిటీ కండిషన్స్ అనేవి సడన్గా డ్రాప్ అవ్వడం వల్ల, సో ఇట్లా డిఫరెంట్ కండిషన్స్ అనేవి చేంజ్ అవ్వడం వల్ల ఓకే మనకి ఫోర్కాస్ట్ అనేది కొంచెం రాంగ్ సైడ్ వెళ్ళింది. సో నెక్స్ట్ టైం ఇలా అవ్వకుండా నెక్స్ట్ టైం మనకి ఇలాంటి కండిషన్స్ అనేవి ఉన్నప్పుడు ఓకే మనం ఇలాంటి ఫోర్కాస్ట్ అనేది ఇవ్వాలి, ఇలాంటి ఫోర్కాస్ట్ అనేది కొంచెం రాంగ్ అయినప్పుడు ఇలా ఫోర్కాస్ట్ అనేది మార్చి ఇంకా బెటర్గా ఇచ్చేటట్టు మేము పరిశోధన అనేది చేస్తాం. వెదర్ అప్డేట్ మీరు చెప్తున్నప్పుడు ఈ అబ్బాయి ఏదో చెప్తున్నాడులే అని అనుకునే వాళ్ళు ఉన్నారు. అంటే శాస్త్రీయత ఏముంది, అసలు ఏం చూసి చెప్తున్నాడు, ఐఎండి వాళ్ళే అంత ఎక్విప్మెంట్స్ ఉండి కూడా వాళ్ళు సరిగ్గా చెప్పారు, ఇతను ఏం చెప్తాడు అంటే మీరు వాళ్ళకి ఏం సమాధానం చెప్తారండి? మీ దగ్గర ఉన్నటువంటి టూల్స్ ఎలా ఉంటాయి, మీరు దేని మీద ఆధారపడి చెప్తుంటారు? సో యాక్చువల్లీ మేమేమి గుడ్డిగా చెప్పలేము, బికాజ్ దానికోసం చాలా పరిశోధనలు చేస్తాము. మేము ఆల్రెడీ చెప్పినట్టు గ్రౌండ్ బేస్ అనాలిసిస్ అండ్ ఆల్సో సైంటిఫిక్ మోడల్ బేస్ అనాలిసిస్ అనేది చేస్తుంటాం. సో మేము యాక్చువల్లీ 3 types ఆఫ్ ఫోర్కాస్ట్ అనేది ఇస్తుంటాం. వన్ ఇస్ అ లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్, నెక్స్ట్ ఇస్ అ మీడియం రేంజ్ ఫోర్కాస్ట్, అండ్ నెక్స్ట్ ఇస్ అ షార్ట్ రేంజ్ ఆర్ నౌకాస్ట్ అలర్ట్.